ఈరోజు మొన్న ఒక వీడియో ఏదైతే ఉందో నేను మాట్లాడడం జరిగిన తర్వాత కొన్ని బెదిరింపులు వచ్చినాయి మళ్ళా ఎవరైతే పెద్ద మనిషి రాజు గోవిందన్న పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో కాక దేవుడంటే ఆడోలేడు నీలో ఉన్న ధర్మం ఆ కాక ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టిండో ఆయన వచ్చి మళ్ళా ఈ రోజు గుడిది గోడ తీరగొట్టినారు గుడి ఈడ వచ్చే వరకు అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అవును, ఈడ గోడ ఇరిగింది, మంచిది. గోడ ఎందుకు ఇరిగిందంటే గుడికి ఆ స్థలం 244 గజాల స్థలం వచ్చినందుకు 244 గజాల స్థలం వచ్చినందుకు మనం ఏం చేసినాము, అక్కడ వచ్చే వరకు అమ్మవారికి రాకపోకలు ఇట్లా చుట్టూ తిరగడానికి అని చెప్పి కొంచెం గుడి స్థలంలో గోడ తీయడం జరిగింది. తీసిన తర్వాత ఆయన ఏమంటాడు, నేను ఆ గోడ తీసినందుకు ఇది చేసి చెప్తున్నాడు. కానీ నేనేమన్నా, నువ్వు గుడి తీసినావు నువ్వే కదా, ఇప్పుడు నీ నోట్లోకి వెళ్ళి రాత్రి ఒక వీడియో పెడితే నీ మనుషులు ఎవరైతే ఉన్నారు ఆయన ఏమన్నాడంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తే ఆయన ఆదేశాల మేరకు లక్ష్మీపతి అన్నటైన కార్పొరేటర్ భర్త ఆయన వచ్చి గుడిని అమ్మవారిని 50,000 రూపాయల కూలీలు ఇచ్చి అమ్మవారిని తొలగించి అమ్మవారి కిందున్న మట్టి మొత్తం 1,500 రూపాయలకు ఒక లారీ, చిన్న లారీ 2,200 రూపాయలకు ఒక పెద్ద లారీ మట్టి కూడా అమ్ముకున్నారు ఈడ దొంగ నా కొడుకులు. నేను అంటున్నా, గుడి కోసం తిరుగుతున్న 9 సంవత్సరాలు ఎంత బాధాకరం. అమ్మను వచ్చి శివాలయంలో పెట్టడం జరిగింది. అమ్మ గుడి ఈ కాళీమాత అమ్మ పైన ఉంటది, ఫస్ట్ ఫ్లోర్ లో. మాంకలమ్మ దేవాలయమే కింద ఉంటది. మాంకలమ్మను తొలగించి రాతోరాతోడు పెట్టినారు. కానీ ఆయన ఎవరైతే పాపం చుట్టుకున్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. చేతులు కాళ్ళు పడిపోయినాయి, చనిపోయిండు. కానీ నేను అదే చెప్తున్నా, ఒక కింద అమ్మవారి గుడి కింద బాత్రూమ్లు కట్టినారు. బాత్రూమ్లు కట్టి ఒక హిందూ సనాతన ధర్మం దాన్ని మట్టిలో కలపడానికి కింద అమ్మవారి దేవాలయం కింద 3 బాత్రూమ్లు కట్టినారు. ఆ బాత్రూమ్ లో వాడు పోయిండో లేదో 2 బీఆర్ఏ వాళ్ళు బిల్డింగ్ మీదకి వెళ్ళి పడి చచ్చిపోయినారు. ఆ విషయం కూడా స్పష్టంగా ఉన్నది. కానీ ఎక్కడ కూడా పేపర్లో రాలే, టీవీలో రాలే, అది కూడా కప్పేసినారు. ఇవాళ నేనేం చెప్తున్నా, నాకు వాళ్ళ మీద పనిష్మెంట్ కావాలి. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు జైలుకు పోవాలి. వాళ్ళకి పాపం అనేది ఉంటది, ఎప్పటికీ ఉండదనేది కాదు. కానీ ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, దేవాలయం ఎంత తొందరగా కట్టిస్తే అంత మంచిది. కొంతమంది అప్పట్లో బజరంగ్ దళ్ అని, హిందూ వాహిని అని వాళ్ళు వచ్చిన తర్వాత గొడవ చేసినారు. తర్వాత పాపం వాళ్ళు ఎందుకు బంద్ అయ్యారో నాకైతే తెలియదు. కానీ అమ్మవారి గుడి కట్టిస్తాను వాళ్ళకి మోసం మాటలు ఏమని చెప్పిండ్రేమో, వాళ్ళు అట్లా వెళ్ళిపోయినారు. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి గుర్తుపెట్టడానికి ఈ రోజు వరకు నేను చెప్తున్నా, వాళ్ళు తెలుసుకోండి. ఈ రోజు వరకు 9 ఏళ్ళైంది, ఇంకా గుడి కట్టలే. ఇంకా గుడి అమ్మవారు శివాలయంలోనే ఉన్నది. రక్తం దాగే తల్లి పాలు దాగే శివాలయంలో ఉన్నది. తన బిడ్డ శివుని దగ్గరనే ఉన్నట్టు ఎన్ని రోజులు ఉంటుంది, 9 ఏళ్ల నుంచి. కానీ తక్షణమే నేను ఒకటే మాట చెప్తున్నా, హిందువులు మేల్కొండ్రి. హిందూ సనాతన ధర్మం అనేది కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హిందూ దేవాలయాల్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు ఎంత తొందరగా గుడి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతుంది అనుకుంటున్నా, రేవంత్ అన్న సర్కారులో అవుతుంది అనుకుంటున్నా. ఇది వచ్చే వరకు నేను వాళ్ళకు కూడా దండం పెట్టి రేవంత్ అన్నకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్నా నేను చాలా రోజుల నుంచి ఈ గుడి కోసం చాలా రోజుల నుంచి తిరుగుతున్నా. ఒక 45 సార్లు నేను సెక్రటరియట్కి వచ్చినా. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ ఆగిపోయినది. అదొకటి అమౌంట్ అనేది రిలీజ్ అయిపోతే ఈ గుడి మంచిగా బందోబస్తుగా అవుతుంది, అందరికీ ఇక్కడ ఉన్న భక్తులకు అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది అని చెప్పేసి అందరు మంచిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. జై బోలో కాళీమాతాకి జై.